Next one, write a program. Write a program. Write a program. So write a program to find reverse number, comma, sum of digits, comma, so number of digits of a given number. Okay, so write a program to find reverse number, sum of digits and number of digits of a given number. Okay, సో ఫస్ట్ మనకి ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇవ్వగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ నెంబర్ 1, సో ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమడుతున్నారు, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ రివర్స్ నంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఏ గివెన్ నంబర్. అంటే మనం ఇక్కడ ఇన్పుట్ ఏమంటర్ చేయాలి, ఇన్పుట్ అనేది ఏమంటర్ చేయాలి, ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, సో ఒక నంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ 7983 అనే నెంబర్ ఎంటర్ చేస్తాం అనుకోండి, 7983 అనే నెంబర్ ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఒక ఇన్పుట్. నెక్స్ట్ మనకు అవుట్పుట్, ఈ ప్రోగ్రామ్కి మనకు అవుట్పుట్ ఏం కావాలి, రివర్స్ నెంబర్ అంట. మనం 7983ని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, రివర్స్ అంటే 3897. ఓకే, ఇదేంటి రివర్స్ నెంబర్, సో రివర్స్ నెంబర్. ఓకే, నెక్స్ట్ మనకి రివర్స్ నెంబర్ ఇంకేం కావాలి, సమ్ ఆఫ్ డిజిట్స్. ఇక్కడ డిజిట్స్ అంటే ఇక్కడ నాకు ఇదొక డిజిట్, సో 3 ఒక డిజిట్, 8 ఒక డిజిట్, 9 ఒక డిజిట్, 7 ఒక డిజిట్. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 7 + 9 16 + 3 19 + 8 అంటే 27. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ని ఎస్డి అని తీసుకున్నాను. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత, 27. నెక్స్ట్ మనకు నంబర్ ఆఫ్ డిజిట్స్, మనకు 7983లో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 4. సో 3 ఒక డిజిట్, 8 7 9, సో ఒక నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 4. అంటే మనకి ఇది ఇన్పుట్ ఎంటర్ చేస్తే, ఇన్పుట్ 7983 అని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఇది డిస్ప్లే అవ్వాలి, రివర్స్ నెంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఫస్ట్ స్టెప్లో మనం హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈజ్ ఇన్పుట్ అండ్ వాట్ ఈజ్ అవుట్పుట్. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2లో సో మన విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు యూజ్డ్. సో విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వి యూజ్డ్ అంటే మనకు ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది సీనా ఆర్ C++ ఆర్ జావా ఆర్ పైథాన్. ఓకే, ఏం లేదు, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది. ఓకే, అందులో కన్వర్ట్ చేయటమే. ఇప్పుడు మనకు ఇక్కడ n వాల్యూస్ యూజర్ నుంచి ఎంటర్ చేయాలి కదా. ఓకే, ఎంటర్ చేయడానికి సిలో ఒక రకంగా ఉంటుంది సింటాక్స్, C++లో ఒక రకంగా ఉంటుంది, జావాలో ఒక రకంగా ఉంటుంది, పైథాన్లో ఒక రకంగా ఉంటుంది. ఓకే, అప్రోచ్ అనేది సేమ్ అన్నమాట. సో మనం యూజ్ చేసే, ఓకే, ఫస్ట్ మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం, సి లాంగ్వేజ్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3లో అసలు మ్యాథమెటికల్గా మనకి ఇది ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకు తెలియాలి. అంటే మనకి మ్యాథమెటికల్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి అనేది బై పేపర్ వర్క్ చేయాలన్నమాట. ఓకే, ఒక పేపర్ తీసుకుని పేపర్లో ఇప్పుడు నేను ఒకసారి చూడండి, ఇక్కడ 7983 అనేది ఎంటర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఏమంటే చేస్తాను, n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 7983 అనేది ఎంటర్ చేస్తాను. ఓకే,
ఓకే, 7 వాల్యూ 7983 ఎంటర్ చేస్తే మనకి ఇప్పుడు రివర్స్. ఇప్పుడు ఫస్ట్ నాకు 3 ఎంటర్ చేస్తాను. 3కి రివర్స్ అంటే ఏమొస్తుంది, మనకి 3 వస్తుంది. ఓకే, మనం ఇక్కడ 83 ఎంటర్ చేస్తాను. 83 ఎంటర్ చేస్తాను. 83కి రివర్స్ నెంబర్ అంటే 38 అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 983 ఎంటర్ చేస్తాను. అంటే రివర్స్ నెంబర్ అంటే మనకి ఏమొస్తుంది, 3389. ఓకే, రివర్స్ నెంబర్. ఇప్పుడు నేను ఇక్కడ 7983 ఎంటర్ చేస్తాం. ఇప్పుడు రివర్స్ నెంబర్ అంటే వస్తుంది మనకి 3389 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఇప్పుడు దీన్ని మ్యాథమెటికల్గా ఎలా సాల్వ్ చేయాలి. ఇప్పుడు నాకు 3 అంటే ఇప్పుడు మనకి లాస్ట్ డిజిట్, ఇప్పుడు ఓన్లీ 3 ఎంటర్ చేస్తాం అనుకోండి. రివర్స్ అంటే లాస్ట్ డిజిట్ అంటే ఎలా వస్తుంది, మనకి n mod 10 వేస్తాం అనుకోండి. ఇప్పుడు నాకు n mod 10 ఆల్రెడీ మనం అర్థమెటిక్ ఆపరేటర్స్లో డిస్కస్ చేసాం. n mod 10 అంటే లాస్ట్ డిజిట్ వస్తుంది, n/10 అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ వస్తుంది. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనే వీడియోలో డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, మనకు ఒకసారి చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ కావాలి. ఇప్పుడు నేను 3 ఎంటర్ చేస్తాను అనుకోండి. రివర్స్ అంటే లాస్ట్ డిజిట్ ఎలా వస్తుంది, మనకి n mod 10 అంటే లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మేము ఇక్కడ 83 ఎంటర్ చేస్తాను. 83కి రివర్స్ కావాలి అంటే మనకి ఆ లాస్ట్ డిజిట్ 3 ఎలా వస్తుంది, సో n mod 10 చేస్తే మనకు లాస్ట్ డిజిట్ వస్తుంది. ఓకే, సో n mod 10 చేస్తే మనకి ఏమొచ్చింది, 3. ఇప్పుడు నాకు ఈ 3 అనేది ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉంది. ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది నాకు టెన్స్ ప్లేస్లోకి వెళ్ళాలి. సో రివర్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, మనకి ఈ వన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది టెన్స్ ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే మన దగ్గర వాల్యూ 10 ఉంది. ఈ 10ని ఏ వాల్యూతో మల్టిప్లై చేస్తే అది టెన్స్ ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే 3 నుంచి 30 ఎలా వస్తుంది, సో మల్టిప్లై దట్ వాల్యూ ఇంటూ 10. అంటే ఇంటూ 10 చేస్తే నాకు వాల్యూ ఎంత వస్తుంది, 30 వస్తుంది. మళ్ళీ 30కి మళ్ళీ లాస్ట్ డిజిట్ అంటే మనకి ఆ 8 అనేది ఎలా వస్తుంది, n mod 10 అనమాట. అంటే మనకి ఇప్పుడు నాకు ఇక్కడ 83 ఉంది. n mod 10 చేస్తే మనకి ఏమొచ్చింది, 3 వచ్చింది. ఓకే, ఆ 3ని ఇంటూ 10తో మల్టిప్లై చేస్తాం, సో 30 అయింది. మళ్ళీ నాకు n వాల్యూ ఎంత రావాలి, 83 నుంచి ఎంత రావాలి, 83 నుంచి నాకు నెక్స్ట్ వాల్యూ 8 రావాలి. అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్, అంటే లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ అంటే ఎలా వస్తుంది, n/10. అంటే n = n/10 వేసాం అనుకోండి. సో లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ నెంబర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ n mod 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది, లాస్ట్ డిజిట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ సో +8. ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ 30 + 8 అంటే నాకు 38 వచ్చిందా, అంటే రివర్స్ నెంబర్ అనేది వచ్చేసింది కదా. ఎస్, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ 3. సో ఇక్కడ ఉన్న లాస్ట్ డిజిట్ అనేది ఈ 2 నెంబర్స్ని రివర్స్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది, 38 వచ్చింది కదా. 38 వచ్చింది. ఇప్పుడు నాకు చూడండి, ఇక్కడ ఈ 3 అనేది ఇక్కడ టెన్స్ ప్లేస్లో ఉన్న 3 అనేది ఇక్కడగా 100 ప్లేస్కి వెళ్ళాలి. 100 ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడు మన దగ్గర వాల్యూ ఎంత ఉంది, 38 ఉంది. సో 38ని ఇంటూ 10 చేస్తాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, 380 అవుతుంది. మళ్ళీ ఆ లాస్ట్ డిజిట్ 9 యాడ్ చేయాలి, +9. ఇప్పుడు మాకేమొచ్చింది, 389 వచ్చింది. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ మళ్ళీ 389 ఉంది. ఓకే, సో దీన్ని రివర్స్ చేయాలంటే మనకి ఇక్కడ 3 అనేది ఏ ప్లేస్లో ఉంది, 100 ప్లేస్లో ఉంది. 100 ప్లేస్లో ఉన్న 8 అనేది ఇక్కడ ఎంత రావాలి, 1000 ప్లేస్కి రావాలి. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, 389ని ఇంటూ 10తో మల్టిప్లై చేసి ఆ లాస్ట్ డిజిట్ ఎంత, 7 యాడ్ చేయాలి. సో 3897 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, అంటే మనకి ఇక్కడ ఎవ్రీ టైం ఏం చేస్తున్నాం, ఇంటూ 10తో మల్టిప్లై చేసి ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ
ఒక నంబర్ని ఇంటూ 10తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో ఇంటూ 10తో మల్టిప్లై చేసి దాని లాస్ట్ డిజిట్ యాడ్. లాస్ట్ డిజిట్ ఎంత? 3. అంటే ఇక్కడ 3 రావాలంటే ఇక్కడ వాల్యూ ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అంటే ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ 3, సో 3, సో 3 అనే వాల్యూ ఇంటూ 10 చేస్తే 0 వచ్చింది, ప్లస్ 3 అంటే మనకి, సో 3ని రివర్స్ చేస్తే 3నే వచ్చింది. ఇప్పుడు మనం 83ని రివర్స్ చేయాలంటే నాకు ఇక్కడ 1's ప్లేస్లో ఉన్న 3 అనేది 10's ప్లేస్లోకి వెళ్ళాలి. అందుకే ఇంటూ 10 ప్లస్ 8, సో 38 అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ 10's ప్లేస్లో ఉన్న 3 అనేది 100 ప్లేస్లోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఏం చేస్తాం? ఇంటూ 10 దానికి లాస్ట్ డిజిట్ యాడ్ చేస్తాం. ఓకే, మళ్ళీ ఇక్కడ 100's ప్లేస్లో ఉన్న 3 అనేది 1000 ప్లేస్కి వెళ్ళాలి. సో ఇంటూ 10 ప్లస్ 7 అనేది యాడ్ చేస్తాం అనమాట. ఓకే, అంటే మనకి రివర్స్ నెంబర్ ఎలా వస్తుంది? ఎవ్రీ టైం ఇంటూ 10తో మల్టిప్లై చేసి ఆ లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేయాలి. ఓకే, ఓకే, ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎలా వస్తుంది? ఇప్పుడు మనకి 3 ప్లస్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 3 ప్లస్ 8 ప్లస్ 9 ప్లస్ 7. సో మనకి అంటే ఎవ్రీ టైం మనం లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ డిజిట్ అంటే ఎలా వస్తుంది మనకి? n mod 10. ఇప్పుడు ఒకసారి చూడండి ఈ స్టేట్మెంట్ని. సో రివర్స్, ఎప్పుడైనా మనం ఇక్కడ రివర్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం కదా, రివర్స్ కావాలి, సమ్ ఆఫ్ డిజిట్స్ కావాలి, నంబర్ ఆఫ్ డిజిట్స్ కావాలి. ఓకే, ఇక్కడ ఎడిషన్ చేస్తే 0 యాడ్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. సో రివర్స్లోకి ఇనిషియల్గా 0 తీసుకోవాలి. సో సమ్ ఆఫ్ డిజిట్స్లో కూడా ఇనిషియల్గా 0 తీసుకోవాలి, నంబర్ ఆఫ్ డిజిట్స్లో కూడా ఇనిషియల్గా 0 తీసుకోవాలి. ఓకే, ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇనిషియల్గా రివర్స్లో ఎంత ఉంది? వాల్యూ 0 ఉంది. అందుకే మనం ఇక్కడ 0 ఇంటూ 10 ప్లస్ లాస్ట్ డిజిట్. ఒకసారి చూడండి, ఇక్కడ రివర్స్లో 0 ఉంది, 0 ఇంటూ 10 అంటే వాల్యూ ఎంత? 0 ప్లస్ 3 అంటే 3. అంటే ఆ వాల్యూ మళ్ళీ రివర్స్కే అసైన్ చేయాలి. అంటే మనకు రివర్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది అంటే, ఒకసారి చూడండి, ఇక్కడ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ని ఇంటూ 10తో మల్టిప్లై చేసి లాస్ట్ డిజిట్ అనేది యాడ్ చేయాలి. లాస్ట్ డిజిట్ అంటే n mod 10. ఒకసారి చూడండి ఇక్కడ, సో నాకు స్టార్టింగ్ n వాల్యూ ఎంత? 7983 అనుకోండి. సో ఇందులో రివర్స్ 0 ఉంది. 0 ఇంటూ 10 అంటే వాల్యూ ఎంత? 0 ప్లస్ n mod 10 అంటే లాస్ట్ డిజిట్ ఎంత? 3. నెక్స్ట్ మనకి n వాల్యూ 798 అవుతుంది. ఓకే, మన రివర్స్లో వాల్యూ ఎంత ఉంది? 3. సో 3 ఇంటూ 10 30 అవుతుంది. లాస్ట్ డిజిట్ అంటే 8, అప్పుడు 38 వస్తుంది. మళ్ళీ 38 ఇంటూ 10 380 అవుతుంది. ప్లస్ లాస్ట్ డిజిట్ అంటే 9, సో 389 అవుతుంది. ఓకే, ఇప్పుడు 389 ఇంటూ 10 అంటే 3890 అవుతుంది. ప్లస్ లాస్ట్ డిజిట్ అంటే 7. ఓకే, ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎలా వస్తుంది మనకి? సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10 అంటే వస్తుంది మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అనేది వస్తుంది. ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఇది రిపీటెడ్గా జరగాలి. ఏది? ఇంటూ మల్టిప్లై విత్ 10 అండ్ యాడ్ లాస్ట్ డిజిట్, మల్టిప్లైడ్ విత్ 10 అండ్ యాడ్ లాస్ట్ డిజిట్, మల్టిప్లై విత్ 10 అండ్ యాడ్ లాస్ట్ డిజిట్, మల్టిప్లై విత్ 10 అండ్ యాడ్ లాస్ట్ డిజిట్. ఇది రిపీటెడ్గా జరుగుతుంది. రిపీటెడ్గా జరిగితే మనం లూప్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ డిజిట్ యాడ్ చేయడం, ఇది 1 2 3 4 ఇది కూడా రిపీటెడ్గా జరుగుతుంది. ఎప్పుడైతే రిపిటేషన్ అనేది ఉంటుందో అప్పుడు మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తాం? లూప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ మనకి ఇక్కడ అసలు మ్యాథమెటికల్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మనకు తెలియాలన్నమాట. ఓకే, సో ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇదంతా పేపర్ వర్క్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4లో పేపర్ మీద మనం రాసిన సింటాక్స్ అనేది
ఓకే, ఇప్పుడు దీన్ని కోడింగ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, సో మనం ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తామో ఆ లాంగ్వేజ్ యొక్క కోడింగ్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ వాల్యూ అనేది యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఓకే, సో ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయడం తెలుసు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎలా వస్తుంది? ఓకే, ఎన్ వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేస్తాం. ఇప్పుడు మనకి రిపీటెడ్గా జరగాలి. సో ఏ కండిషన్ సాటిస్ఫై వరకు జరగాలో నెక్స్ట్ చూద్దాం. సో ఎవ్రీ టైం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ ఎన్ మోడ్ 10 లాస్ట్ డిజిట్ని యాడ్ చేస్తున్నాం. సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ ఎన్ మోడ్ 10. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ ఎన్ మోడ్ 10. సో ఏదైనా ఒక లూప్ రాస్తే లూప్లో ఇనిషియలైజేషన్ ఉండాలని చెప్పాం, కండిషన్ ఉండాలని చెప్పాం, ఇటరేషన్. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి నంబర్ మనం ఎంటర్ చేసిన నంబర్ 7983. నెక్స్ట్ నాకు వాల్యూ 798 రావాలి. నెక్స్ట్ నంబర్ 79 రావాలి. నెక్స్ట్ నంబర్ 7 రావాలి. ఓకే, నెక్స్ట్ 0 వస్తుంది. అంటే ఈ లూప్ ఇక్కడ ఇది ఎంతవరకు రిపిటేషన్ అవుతుంది, ఎన్ వాల్యూ 0 అయ్యే వరకు సేమ్ కోడ్ అనేది కంటిన్యూ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏం రాయాలంటే ఎన్ గ్రేటర్ దాన్ 0 అయ్యే వరకు ఈ సేమ్ కోడ్ అనేది రిపీట్ చేయాలి. ఓకే, సో నాకు ఎన్ వాల్యూలో చేంజ్ అనేది ఉండాలి. ఇట్లా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అనేది ఉండాలి. ఒకసారి చూడండి, ఇక్కడ 7983 ఎన్, నెక్స్ట్ ఎన్ వాల్యూ 798, నెక్స్ట్ 79, నెక్స్ట్ 7. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/10. ఓకే, అంటే ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ వాల్యూ 7983, ఎస్ కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఎన్ వాల్యూ 798 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 798 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ, మళ్ళీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 79 అవుతుంది. మళ్ళీ 79 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 7. సో 7 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ, ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. నెక్స్ట్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది, 0. సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్, సో లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం కోడింగ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే మనం ఎంటర్ చేసిన ఇన్పుట్కి సో ఎగ్జాక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదా అనేది చెక్ చేయాలన్నమాట. ఓకే, సో ఎలా చెక్ చేస్తారంటే ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ వాల్యూ సో కండిషన్ సో రివర్స్ వాల్యూ సమ్ ఆఫ్ డిజిట్స్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఎన్ ఎంత ఎంటర్ చేస్తాం, 7983. సో ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది 7983 అనేది. ఓకే, సో ఇనిషియల్గా మనం సమ్ చేస్తే ఇనిషియల్ వాల్యూస్ ఏం తీసుకోవాలి, 0. అంటే ఇనిషియల్గా రివర్స్లో ఎంత తీసుకోవాలి, 0, సమ్ ఆఫ్ డిజిట్స్లో 0, నంబర్ ఆఫ్ డిజిట్స్లో 0. ఇప్పుడు ఇక్కడ వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ఏంటి, 7983 గ్రేటర్ దాన్ 0. సో ఈ 7983 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆల్రెడీ మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఆపరేటర్స్లో డిస్కస్ చేసాం, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఫస్ట్
ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రివర్స్ ఇంటూ 10, మనకి రివర్స్లో వాల్యూ ఎంత ఉంది 0. సో 0 ఇంటూ 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 0 ప్లస్ n mod 10 అంటే 7983 mod 10 అంటే లాస్ట్ డిజిట్ ఎంత 3. అంటే మనకి ఇప్పుడు రివర్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది 3 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 0. ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ 0 ఉంది. సో 0 ప్లస్ n mod 10 అంటే లాస్ట్ డిజిట్, n mod 10 అంటే లాస్ట్ డిజిట్. సో 7983లో లాస్ట్ డిజిట్ ఎంత 3 అంటే ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది 3. సో 0 ప్లస్ 3 అంటే వాల్యూ ఎంత 3. ఆ 3 అనేది దేనికి అసైన్ అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత వస్తుంది 3. ఓకే. సో నెక్స్ట్ సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ నెక్స్ట్ చూద్దాం. మళ్ళీ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే nలో వాల్యూ ఎంత 7983/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 798 వస్తుంది. 798 మళ్ళీ ఇక్కడికి వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది 798 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రివర్స్లో వాల్యూ ఎంత ఉంది మనకి 3 ఇంటూ 10 అంటే ఎంత 30 ప్లస్ 798 mod 10 అంటే 8 అంటే 30 ప్లస్ 8 అంటే ఎంత 38 అనేది దేనికి అసైన్ అవుతుంది రివర్స్కి అసైన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ రివర్స్లోకి వాల్యూ ఎంత వస్తుంది 38 వస్తుంది. 38. ఓకే. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి సమ్ ఆఫ్ ఫస్ట్ n mod 10 అంటే 798 mod 10 అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 8. నెక్స్ట్ ఎడిషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఎస్డీలో వాల్యూ ఎంత ఉంది 3 ప్లస్ 8 11 వాల్యూ దేనికి అసైన్ అవుతుంది ఎస్డీకి అసైన్ అవుతుంది. అంటే ఎస్డీలో వాల్యూ ఎంత వస్తుంది 11. నెక్స్ట్ ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే n వాల్యూ ఎంత 798/10 అంటే వాల్యూ ఎంత వస్తుంది 79 వస్తుంది. n వాల్యూ 79. సో మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది 79 గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ అయితే సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ రివర్స్లో వాల్యూ ఎంత ఉంది 38 ఇంటూ 10 అంటే 380 ప్లస్ n mod 10 అంటే వాల్యూ ఎంత 79 mod 10 అంటే వాల్యూ ఎంత 9 అంటే ఇక్కడ 380 ప్లస్ 9 అంటే వాల్యూ ఎంత 389. ఓకే. సో ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది 389. ఓకే. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది 11 ప్లస్ లాస్ట్ డిజిట్ 9 11 ప్లస్ 9 ఎంత 20. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు n/10 అంటే n వాల్యూ ఎంత 79/10 అంటే n వాల్యూ ఎంత 7. గ్రేటర్ దాన్ 0 ఎస్ కండిషన్ ట్రూ. సో కండిషన్ ట్రూ అయితే మళ్ళీ రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. సో ఈ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే రివర్స్లో వాల్యూ ఎంత వస్తుంది 389 ఇంటూ 10 3890 ప్లస్ 7 mod 10 7 అంటే వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 3897. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్లో వాల్యూ ఎంత ఉంది 20 ప్లస్ 7 mod 10 అంటే 7 20 ప్లస్ 7 27 అని దేనికి అసైన్ అవుతుంది సమ్ ఆఫ్ డిజిట్స్. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు n/10 7/10 అంటే వాల్యూ ఎంత 0.
సో 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఫాల్స్. కండిషన్ ఫాల్స్ అయితే ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రివర్స్ వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? సో రివర్స్ వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది? ఈ రివర్స్ అనే వేరియబుల్లో ఉంది, అది డిస్ప్లే చేయాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ ఏ వేరియబుల్లో ఉంది? ఎస్డి అనే వేరియబుల్లో ఉంది, అది డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఫస్ట్ టైం, ఇది ఫస్ట్ టైం, సెకండ్, థర్డ్, ఫోర్త్. లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది? 4 టైమ్స్. అంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని టైమ్స్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఎవ్రీ టైం ఇక్కడ n నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. సో ఎవ్రీ టైం ఒక నంబర్ అనేది ఇంక్రిమెంట్ చేసామనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ నంబర్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఎంత? 0. 0 ప్లస్ 1 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ సెకండ్ టైం 1 ప్లస్ 1 2. నెక్స్ట్ థర్డ్ టైం 2 ప్లస్ 1 3. నెక్స్ట్ ఫోర్త్ టైం 3 ప్లస్ 1 4. ఓకే, ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉంటాయి? 4 డిజిట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా ఎంటర్ చేసిన ఇన్పుట్ వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా వస్తుందా లేదా అనేది మనం పేపర్ మీద చెక్ చేసుకోవాలి. చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5లో చెక్ ద కోడ్. ఓకే, నెక్స్ట్ స్టెప్ నెంబర్ 6లో ఏం చేయాలంటే సిస్టంలో ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు దీన్ని సి ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ చేయాలంటే మనం టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఎన్ని వేరియబుల్స్ యూజ్ చేస్తాం, ఈ కోడింగ్లో ఎన్ని వేరియబుల్స్ అనేవి యూజ్ చేస్తాం. n అనేది ఒక వేరియబుల్, రివర్స్ అనేది ఒక వేరియబుల్, సమ్ ఆఫ్ డిజిట్స్ 1 వేరియబుల్, నంబర్ ఆఫ్ డిజిట్స్ 1 వేరియబుల్. ఓకే, సో n వాల్యూ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. ఈ రివర్స్లో ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి? 0. సమ్ ఆఫ్ డిజిట్స్లో ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి? 0. నంబర్ ఆఫ్ డిజిట్స్లో ఇనిషియల్గా ఎంత తీసుకోవాలి? 0. నెక్స్ట్ n వాల్యూ నుంచి యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో printf ఎంటర్ ఎనీ నెంబర్ అండ్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత ఓకే, సో ఈ కోడింగ్ రాయాలి. ఇక ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రివర్స్, సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ అనేవి ఈ రివర్స్ నెంబర్, సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఏ వేరియబుల్స్లో ఉన్నాయి? రివర్స్, సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్ అవి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక సి ప్రోగ్రామ్లో కన్వర్ట్ చేద్దాం. So turbo C++, so start turbo C++, సో alt F న్యూ ఫైల్ ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ సో ఫస్ట్ alt F ఓపెన్ ఫైల్ అనేది ఏదో ఒక లూప్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. సో లూపు, సో ఈ కోడ్ ఒకసారి కాపీ చేస్తున్నాను. కాపీ, కంట్రోల్ ఇన్సర్ట్. ఓకే, సో F6, సో షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, సో ఇక్కడ మనం టోటల్ ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి? సో n, నెక్స్ట్ ఇంటూ రివర్స్లో వాల్యూ అని తీసుకోవాలి 0. నెక్స్ట్ సో రివర్స్లోకి వాల్యూ అని తీసుకోవాలి సో 0. నెక్స్ట్ ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవాలి, సమ్ ఆఫ్ డిజిట్స్ సో ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ
నెక్స్ట్ ఏం చేయాలి, మనం యూజర్ని వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. ఓకే, సో printf ఎంటర్ ఎనీ నంబర్. printf ఎంటర్ ఎనీ నంబర్. ఓకే, సో నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆ నంబర్ యూజర్ నుంచి స్కాన్ చేయాలి. సో స్కాన్ చేయడానికి స్కాన్ఎఫ్ సో ఎన్ కదా, ఎన్ అనేది ఏ టైపు, ఇంటీజర్. ఇంటీజర్ యొక్క ఫార్మాట్ స్పెసిఫై %d. సో %d స్కాన్ఎఫ్ %d కామా అడ్రస్ ఆఫ్ ఎన్. ఓకే, సో స్కాన్ చేసాం. స్కాన్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు కోడింగ్ ఆల్రెడీ మనకు తెలుసు కదా. సో సేమ్ ఈ కోడే రాస్తున్నాను. సో ఈ కోడింగ్ అక్కడ రాస్తాను. వైల్ n గ్రేటర్ దాన్ 0 అయితే రివర్స్ ఈజ్ ఈక్వల్ రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తుంది, సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10. నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎలా వస్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ 1. సో లూప్ ఎవ్రీ టైం 1 వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ఇది ఇటరేషన్ ఇక్కడ మనకి లూప్కి n ఈజ్ ఈక్వల్ టు n/10 అనమాట. ఓకే, ఓకే, సో ఇక్కడ n గ్రేటర్ దాన్ 0. సో n గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఇక్కడ సో రివర్స్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n mod 10. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ n mod 10. ఓకే, నెక్స్ట్ సో నంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ఈక్వల్ టు number of digits is equal to number of digits plus 1. Next, so n is equal to n/10. So n is equal to n/10. Okay, ఓకే, సో ఇప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకి రివర్స్ నెంబర్ సమ్ ఆఫ్ డిజిట్స్ అవి ప్రింట్ చేయాలి. ఓకే, సో ఇక్కడ రివర్స్ నెంబర్ మెసేజ్ మీ ఇష్టం. సో రివర్స్ నెంబర్ రివర్స్ అండర్స్కోర్ నంబర్ అని ఇస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు %d కామా. ఇప్పుడు మనకి ఆ రివర్స్ వాల్యూ ఏ వేరియబుల్లో ఉంది, REVలో ఉంది, REV. ఓకే, సో ఎవ్రీ టైం న్యూ లైన్లో ఇస్తున్నాను. స్లాష్ అంటే న్యూ లైన్కి వెళ్తుంది, షిఫ్ట్ ఇన్సర్ట్. ఓకే, నెక్స్ట్ సో రివర్స్ నెంబర్ తర్వాత సమ్ ఆఫ్ డిజిట్స్. సో నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, సో ఇక్కడ సమ్ ఆఫ్ డిజిట్స్ సమ్ అండర్స్కోర్ డిజిట్స్ అని ఇస్తున్నాను.
ఓకే. సో ఈజ్ ఈక్వల్ టు ఏ వేరియబుల్ ఉంటుంది మనకి ఎస్టీలో ఉంటుంది. సో ఎస్టీ అని ఇస్తున్నాను. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డిజిట్స్, సో నంబర్ అండర్ స్కోర్ డిజిట్స్ అని ఇస్తున్నాను. సో నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే, ఏ వేరియబుల్లో ఉంది ఎన్టీ. సో నంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్టీ. ఓకే రైట్. సో F2 సేవ్ చేస్తున్నాను. సో F2 ఫైల్ నేమ్, సో రివర్స్ డాట్ సి అని తీసుకున్నాను. రివర్స్ rev.c. ఓకే ఓకే. ఇప్పుడు స్టెప్ నెంబర్ 6లో ఇలా సిస్టమ్ మీద రాయాలి. రాసిన తర్వాత దీన్ని కోడ్ కంపైల్ చేసి రన్ చేసుకోవాలి. Alt F9, ఎస్, కంట్రోల్ F9. సో ఎంటర్ ఎనీ నెంబర్ 7983 అని ఎంటర్ చేస్తాం. ఓకే. సో రివర్స్ నెంబర్ ఎంత 3897, సమ్ ఆఫ్ డిజిట్స్ ఎంత 27, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంత 4. ఓకే, ఒకసారి చూడండి ఈ వాల్యూస్. ఈ లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయ్యేసరికి మనకి రివర్స్లోకి 3 వస్తుంది, సమ్ ఆఫ్ డిజిట్స్లోకి 3 వస్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్లోకి 1 వస్తుంది. ఈ లూప్ సెకండ్ టైం రిపీట్ అయ్యేసరికి మనకి రివర్స్లోకి 38 వస్తుంది. ఓకే. సో సమ్ ఆఫ్ డిజిట్స్ 11 వస్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ 2 వస్తుంది. ఈ లూప్ థర్డ్ టైం రిపీట్ అయ్యేసరికి సో రివర్స్ నెంబర్ 389 వస్తుంది, సమ్ ఆఫ్ డిజిట్స్ 20 వస్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్ 3 వస్తుంది. ఈ లూప్ ఫోర్త్ టైం రిపీట్ అయ్యేసరికి రివర్స్ నెంబర్ 3897 వస్తుంది, నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్లోకి 27 వస్తుంది, నంబర్ ఆఫ్ డిజిట్స్లోకి 4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎన్ వాల్యూ అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది, ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే. అయితే ఒకసారి చూడండి, ఇక్కడ లూప్ రాయాలంటే ఏమేమి ఉండాలని చెప్పాం. ఇనిషియలైజేషన్, కండిషన్, ఇటరేషన్ ఉండాలని చెప్పాం. ఓకే. సో ఇక్కడ మనం ఇది కండిషన్, ఇది ఇటరేషన్. బట్ ఇనిషియలైజేషన్ అనేది మనం ఎంటర్ చేసి డైరెక్ట్గా ఎన్ వాల్యూనే మనం ఎంటర్ చేస్తున్న స్కాన్ చేస్తాం కదా, ఆ స్కాన్ చేసిన వాల్యూనే దేనికి అసైన్ అయిపోతుంది, ఎన్కి. అదే ఇనిషియలైజేషన్ అనమాట. ఓకే. సో ఇనిషియలైజేషన్ అనేది కూడా ఆప్షనల్ అని చెప్పాం లాస్ట్ క్లాస్లో. ఓకే. ఇవ్వకపోతే డిఫాల్ట్ గార్బేజ్ వాల్యూ అనేది తీసుకుంటుంది. ఓకే. ఇక్కడ మనం ఎంటర్, ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ మర్చిపోతే సిస్టమ్ సమ్ గార్బేజ్ వాల్యూ తీసుకుంటుంది. ఆ గార్బేజ్ వాల్యూ యొక్క రివర్స్ సమ్ ఆఫ్ డిజిట్స్, నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే. సో Alt F9, ఎస్. ఒక్కొక్కసారి కండిషన్ ఫెయిల్ కూడా అవ్వచ్చు. గార్బేజ్ వాల్యూ నెగిటివ్ నెంబర్ కూడా తీసుకోవచ్చు, 0 కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఎనీ నెంబర్, సో యాంపర్సెంట్ n. ఓకే. ఓకే. సో డిఫరెంట్ ఇన్పుట్స్ ఇస్తున్నాం. Alt F9, ఎస్, కంట్రోల్ F9. ఓకే. సో 34,856 అని ఇచ్చాం. సో రివర్స్ నెంబర్ ఏమవుతుంది 6583, సమ్ ఆఫ్ డిజిట్స్ 22. సో 6 + 5 11, 11 + 8 19 + 3 22. సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని 4. ఓకే. సో ఇంకొకసారి రన్ చేస్తున్నాను. సో 264. సో రివర్స్ నెంబర్ 462, సమ్ ఆఫ్ డిజిట్స్ 12, నెంబర్ ఆఫ్ డిజిట్స్ 3. ఓకే. కరెక్ట్. సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే.